100 PV చేశాను ఆ రోజు. ఎందుకంటే ఫస్ట్ నాకు ఇక్కడ డ్రీమ్స్ కనిపించలేదు. నాకు ఫస్ట్ మెయిన్ ఇక్కడ డ్రీమ్స్, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి బిజినెస్ వచ్చే ప్లాన్స్ కూడా వినలేను ఇక్కడ. అంటే మాకు అంటే కొన్ని అప్పులు ఉంటేనే వస్తారు కదా, మాకు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి దాంట్లో మళ్ళీ స్టేజ్ మీద కావాలని వచ్చాము ఇక్కడికి. యాక్చువల్ గా నేను సార్ని డైమండ్ స్టేజ్ ఉన్నప్పుడే నేను ఇక్కడ తీసుకురావాలనుకున్నా. అనుకోని పరిస్థితుల్లో సార్ నా తీసుకుంటా. అంటే నాకు ఒక ఐడెంటిటీ రావాలని, అంటే ఇంట్లో మనం ఆడపిల్లలు వంటలే చేసుకుంటా కాదు, మనకు ఒక ఐడెంటిటీ ఉండాలని నేను చేశాను. సార్ కూడా నా వల్ల పేరు రావాలని సార్ని కూడా నేను ఇన్వాల్వ్ చేశాను. ఒక పేరు రావాలి, ఇంకా సంపాదించాలని ఇక్కడ వచ్చాము. నియర్ గా ఈ ఇయర్ ఎండింగ్ లో ఒక మంచి సక్సెస్ అయితే మేము చూస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో డియూసీడే మా ప్లాన్, మొత్తం డియూసీడే. ఎప్పుడు విజువలైజ్ చేస్తాం, మీటింగ్ లో ఏం చెప్పాలి అనేది నా ప్లాన్ ఉంటుంది ఎప్పుడు. మా ఇంట్లో డైలీ అంటే ఇంట్లో అందరికి ఫైటింగ్స్ ఉంటాయి. మా ఇంట్లో అంటే ఎప్పుడైతే వెస్టీజ్కి వచ్చామో డైలీ మన నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్, మనం ఎట్లా అచీవ్ అవ్వాలి. నిజంగా అంటే 3 months అండి మేము దీంట్లోకి వచ్చింది. 3 months లో నిజంగా అంటే అసలు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండలేదు. ఎప్పుడు ఏ ప్లాన్ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, మా డైలీ ప్లాన్ ఇదే ఉంటుంది. అసలు పడుకోలేను. నిజంగా మెయిన్ ఇక్కడ ఏంటంటే జూమ్ అండి, ఇంకేంటంటే సిఓ మీటింగ్స్ అండి. నిజంగా ఎందుకంటే ఏవైనా 20 సార్లు విన్నామనుకో మా మైండ్ లో కంపల్సరీ ఉంటుంది. అందుకే జూమ్ అనేది ప్రతి ఒక్కరు వింటే తప్ప ఇక్కడ సక్సెస్ అనే కాదు, అందరికీ చెప్తున్నాను జూమ్ వినండి అందరూ. అదొక్కటే మన సక్సెస్ సీక్రెట్ అండి. థ్యాంక్ యూ అండి అవకాశం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. చాలా ప్రౌడ్ గా ఉంది. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. ముఖ్యంగా నేను బాగా థ్యాంక్స్ చెప్పేది మా చెల్లెలు రాజకుమారి, బావగారు రవికుమార్ సార్. గ్రేట్ క్లాస్. ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధ వీరుడైనా కళ్ళెంలోకి అయితే పంపించాలి కదా, ఆ యుద్ధ సమరంలోకి అయితే పంపించాలి కదా. ఆడికి పంపించాల్సిన వాళ్ళే గొప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? అలాంటిది నిజంగా చెల్లెలు ఎంత కష్టపడ్డది అని అంటే, ఆమె ఫస్ట్ జాయిన్ కావడం మాత్రము ఆమె గురించే. అన్న నాకు ప్రమోషన్ ఉంది, నాకు 100 PV తక్కువ పడుతుంది, ఆ విధంగా ఉంది అంటే నాకు అప్పుడు PV అనేది కూడా తెలియదు. మీరు పోయి కొనుక్కోండి 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 అని చెప్పడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు నిజంగా ఈ రోజు ఎవరైతే లీడర్స్ కనిపిస్తున్నారో, షబీర్ సార్ కానీ, మన సీనన్న కానీ, అవునా, శివరాజ్ సార్ కానీ, వీళ్ళందరూ నాకు పాత పరిచయాలు. షబీర్ సార్, సీనన్న అయితే గత 10-15 years 10-12 years నుంచి బాగా మంచి మిత్రులం అన్నట్టు. అయితే ఆ రోజు కూడా సార్ నేను కొనడానికి వెళ్ళినాము. ఆ రోజు వాళ్ళ మీటింగ్ నడుస్తుంది, ఇలాంటి మీటింగ్ అక్కడ నడుస్తుంది చందనగర్ లో. అంటే అమ్మ వీళ్ళందరూ మన పాతలు ఉన్నారు కదా అని చెప్పేసి కొద్దిగా అనిపించింది. బట్ ఇక నాకున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ వల్ల ఎందుకులే, మళ్ళా నెట్వర్క్ ఎందుకులే అన్న దాంతో వద్దనుకున్నాను నేను. బట్ కొననైతే కొందాము అని ఆ రోజు అక్కడ 100+ PV కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత ఇక చెల్లెలైతే రోజు నిజంగా ఆమె ఓపికకు ఎంత చెప్పినా తక్కువే. ఒక లీడర్ అనేది ఎట్లా తయారు చేయాలంటే తనను చూసి నేర్చుకోవాల్సింది. ఎప్పుడు సాయంత్రం జూమ్ మీటింగ్ ఉన్నా అన్న వీలైతే విను, అన్న వీలైతే విను, నాకు తెలకుండా సుధకు ఫోన్ చేసేది, సుధకు తెలకుండా నాకు చేసేది. మార్నింగ్ 6 o'clock లేపేది. ఒకసారి అయితే ఎన్ని రోజులు అరే ఊకేం తలుగుతారా భయ్ సావడుతున్నావు అని చెప్పేసి అని అనుకున్న రోజులు ఉన్నాయి. ఫోన్ లేపని రోజులు అయితే ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు ఆమె కష్ట ఫలితమే ఇదని చెప్పేసి 100% చెప్పుకోవాల్సిందా తప్పదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ సెంటర్ స్టోర్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే అంతకుముందు అయితే నేను ప్లాన్ అయితే వినలేను, కేవలం తన గురించి మాత్రం జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ స్టోర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక నేను వద్దనుకున్నాను కాబట్టి 2-3 సార్లు ఈమెను ఇక్కడ బయట దింపేసి నా పని మీద నేను పోతుండి. అట్లా ఆ విధంగా ఎన్నోసార్లు కూడా చేసిన. కానీ ఫస్ట్ నాకు ప్లాన్ షో చేసింది స్టోర్ తమ్ముడు నరసింహ సార్. గ్రేట్ క్లాప్స్ నరసింహ గురించి. ఎందుకంటే నేను మీటింగ్ లో రాలేను, మీటింగ్ లో వినలేను. మేడం వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పడానికి ట్రై చేసిండ్రు, కానీ నేను వినిపించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈమె సుధా మీటింగ్ 2-3 మీటింగ్లు పెట్టిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది, ఓసారి అయితే కలువు, ఓసారి ప్లాన్ విను అంటే మళ్ళీ మేడం వాళ్ళు వికారాబాద్ లో శంకరపల్లి ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్ళి వినడం ఎందుకు, ఆల్రెడీ నరసింహ తమ్ముడే కదా ఇక్కడనే అని చెప్పేసి అని నిజంగా ఎలాంటి అంటే నా లైను కాదు అని చెప్పకుండా ఉన్నట్టుగా ఒక కొత్త కస్టమర్కి ఎట్లయితే చెప్తామో తమ్ముడు ఆ విధంగా చెప్పిండో ఒకసారి మళ్ళీసారి గట్టి చప్పట్లు తమ్ముడికి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నెక్స్ట్ ప్లాన్ విన్న తర్వాత ఒకసారి నాకు అనిపించింది మళ్ళీ ఒక మంచి దేవుడు అంటాం కదా మనం చాలా సార్లు అంటాము,
ప్రతి ఒక్క వ్యక్తికి 7 సార్లు అవకాశం వస్తుందని, అవునా కదా? అయితే ఇది 7th టైం ఏమో అని చెప్పేసి అని నేను మనసులో అనుకున్నాను. అదే ఇది నా లైఫ్ చిట్ట చివరి అవకాశం కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. నిజంగా థ్యాంక్ఫుల్ టు గాడ్. సుధ అయితే చాలా సార్లు ప్రేయర్ఫుల్ గా ఉండి మనం ఎన్నో ఆపర్చునిటీస్ నాకు వచ్చినాయి. చాలా రోజు ఇన్కమ్ వచ్చేది వచ్చింది, 4 గంటలకు డబ్బులు వచ్చేది వచ్చింది నా దగ్గరికి. వారము నెల కన్నది ఇక మీ అందరికీ తెలుసు, నేను పేర్లు మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. అలాంటివి వచ్చిన తను ఒకటే చెప్పింది, ఇంకా వేరే డబ్బుల దగ్గరికి పోయినావంటే ఇక అంతే సంగతి, నాతో మాట్లాడకు, ఇక ఇంట్లో కూడా రాకు అనే సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చింది. ఫైనల్ గా ఆమె చెప్పింది ఏంటంటే మనం చేస్తే వెస్టేజే చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము ఆ రోజు. ఇంకో విషయం ఏంటంటే తను మళ్ళీ లాస్ట్ జూన్ జూలైలో ఆ జాబ్ గురించి సెర్చ్ చేసింది. నిజంగా ఆ టైంలో మాకేంటి అంటే ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండేది. నిజంగా అదృష్టవశాత్తు దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంది అని అంటే స్కూళ్ళకు ఇంటర్వ్యూ గురించి రెజ్యూమ్ కూడా ఇచ్చింది. తన క్వాలిఫికేషన్ MA/BEd అట్లా అని చెప్పేసి అని టీచర్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయింది. ఎందుకో దేవుడి సంకల్పం ఇక్కడ ఉంది కాబట్టి స్కూళ్ళలో పోతే ఏదో ఆటంకం రావడం, ఏదో జరుగుతూ ఉంది. నేను లాస్ట్కి వస్తే నాకు ఎప్పుడైతే ప్లాన్ విన్న తర్వాత దీని యొక్క గోల్ చూసిన తర్వాత సలీం సార్ గురించి ఆ రోజు సలీం సార్ మీటింగ్ ఉండే, సార్ గురించి సార్ వాళ్ళు నెక్స్ట్ రమేష్ సార్, అక్రమ్ సార్ పరిచయం అయినరు. సార్ గట్టి చప్పట్లు సార్ వాళ్ళకి. సార్ ఏం చెప్పిండు అని అంటే ఈ సార్కి 14 లక్షలు అని చెప్పేసి అని అది మా చెల్లెలు స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు పంపించింది సార్ ఇన్కమ్. ఇవన్నీ కూడా చూసిన తర్వాత దీంట్లో సక్సెస్ ఉంది అని 100% బిలీవ్ చేయడం జరిగింది. బిలీవ్ చేసిన తర్వాత అడుగడుగున నిజంగా ఆ చెల్లెల తర్వాత ఇంకెవరు సిస్టర్స్ ఉన్నారు అని అంటే బిజినెస్ పరంగా మనీల మేడం అండి. నిజంగా మేడం ఓపికకైతే ఒప్పుకోవాలి. అసలు నేను చేయకున్నా సుధకు ఫోన్ చేసింది డైలీ 6 o'clock మెసేజ్ పంపిస్తుండే కాల్ చేస్తుండే. ఒకసారి అయితే ఆమెకు తెలియకుండా నేనే సైలెంట్ లో పెడుతుండే. ఆ విధంగా బిజినెస్ అర్థమైన తర్వాత అప్లైన్ యొక్క అంటే ఇంతకుముందు శివరాజ్ సార్ చెప్పినట్టుగా, మన షబీర్ సార్ చెప్పినట్టుగా అప్లైన్లు మన డెవలప్మెంట్ గురించి ఏ విధంగా చేస్తారు అన్న సంగతి నిజంగా అప్లైన్స్ బట్టి నాకు అర్థమైపోయింది. మండల మేడం కానీ సరిత మేడం సార్ మీరు ఏ టైంలో చెప్పినా నేను వస్తాను అని చెప్పేసి లీవ్ పెట్టుకొని ఆయన వస్తా అని చెప్పేసి అనడము. ఇక రమేష్ సార్, అక్రమ్ సార్ అయితే నిజంగా వాళ్ళు అల్టిమేట్, అవునా, ఎప్పుడైనా సపోర్టింగ్ ఉండేది. కానీ బిజినెస్ ని ఏదో సందర్భంలో ప్రతి విషయము 2 నిమిషాలు మాట్లాడినామంటే మూడో విషయం ఏముంటది, బిజినెస్. నాకు కంప్లీట్ గా అర్థమైపోయింది బిజినెస్. ఒకటి నేను డిసైడ్ చేసుకున్నా, చేస్తే వేస్టేజ్ 100% చేయాలి. ఒక 2 నిమిషాల్లో నేను ఒక టాపిక్ చెప్పొచ్చా? టైం ఉందా? ఎవరికైతే అదా ఏమంటారా ఆత్రం అయితే లేదు కదా, అవునా? అంటే ఈ అవకాశం ఇస్తే మీ సెమినార్ తీసుకుంటలేరు అయితే అనుకుంటలేరు కదా. అంటే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ లో నచ్చినటువంటి ఒక చిన్న టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఇది నాకు అర్థమైన తర్వాత నెట్వర్క్ కు జాబ్ కు డిఫరెన్స్ ఏందో నాకు అర్థమైంది, అవునా? ఒకటి నేను ఒక చిన్న గ్రాఫ్ వేసి ఇస్తాను మీకు. ఒకటి నేను డిసైడ్ అయ్యింది ఏంది అని అంటే ఎన్ని ఉన్నాయి సార్ ఇవి? రైట్. నేనేమనుకున్నాను అంటే 5 సంవత్సరాలు కష్టపడాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎన్ని సంవత్సరాలు? ఎవరు విన్నా ఎవరు వినకున్నా, ఎవరు చేసినా ఎవరు చేయకున్నా, అప్లైన్ ఉన్నా డౌన్లైన్ ఉన్నా లేకున్నా, వీళ్ళున్నా లేకున్నా, నేను ఒక 5 years 1 2 3 4 5 years నేను చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా, అవునా? నాకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఒక మంచి సామెత ఉంటది, 5 साल और 35 साल అని చెప్పేసి అని మీకు అర్థమై ఉంటది. 5 साल ఒకసారి మన ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే సారే ఉన్నాడు. సార్ మీ సర్వీస్ ఎంత సార్? 35 साल తెలుగులో ఎంత అంటారు? 35. నేను ఒక చిన్న గ్రాఫ్ చెప్తాను సార్, నాకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఇది. దీంట్లో ఇక్కడనేమో టైం ఇయర్స్, అవునా? ఇక్కడ ఏంది అంటే మనీ. ఏందండి? నాకు ఒక్కటే ఏమర్థమైందంటే 5 साल 5 సంవత్సరాలు మనం కష్టపడి లైఫ్ అంతా సెటిల్ కావడం ఇష్టమా, లేకుంటే 35 సంవత్సరాలు కష్టపడి ఇంకా కష్టాలలోనే ఉండడం ఇష్టమా అనేది నా మనసుకు నేను ఒకసారి క్వశ్చన్ వేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? 5 years. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ లో
ఏముంది, కష్టం చాలా ఉంది. ఇక్కడ ఆల్రెడీ 1 year లో కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. కష్టం చాలా ఉంది. ఇన్కమ్ వచ్చేసరికి మనీ ఎంత ఉంది, చాలా తక్కువ, 100s లోనే ఉంది. అవునా? ఫస్ట్ టైం మా మేడం కష్టంతో వచ్చింది. మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 270 రూపాయలండి. ఆమె కష్టార్జితం. ఆమె 270 ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ 1400. ఆమె తర్వాత ఆమె అంటే నన్ను యాడ్ చేసుకున్నది. అంటే సెకండ్ ఇన్కమ్ కూడా తన వల్లనే వచ్చింది, నా వల్ల రాలేదు. తన కష్టార్జితం అది. థర్డ్ ఇన్కమ్ నేను అడుగు పెట్టిన తర్వాత మన వైరల్లకి కదా, అందు గురించి 1200 వచ్చిందండి. 1200 రూపీస్ వచ్చింది అన్నట్టు. ఎక్కడ అడుగు పెడితే ఒకసారి అంటే నేను ఐరన్ లెక్క అని చెప్పేసి అట్లా అనుకోవట్లేదు. నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, ఒక పంచ విసరాలంటే సింహం ఏం కావాలి, ఒక అడుగు ఎక్కడ వేయాలి, ఒక అడుగు వెనక కేసింది అని చెప్పేసి నేను అనుకుంటా. 2 అడుగులు అంటే 200 వెనక కేసా కాబట్టి రేపు 10 తారీఖు ఎంత వస్తుందో చూడాలా జంప్ లో. ఓకే, ఆ ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చేది చాలా తక్కువ. నేను ఆల్రెడీ డిసైడ్ అయినా. సెకండ్ ఇయర్ కష్టం ఏమైంది చెప్పాలి. సెకండ్ ఇయర్ లో కష్టము తగ్గింది, ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరిగింది. థర్డ్ ఇయర్ లో కష్టము, ఇన్కమ్. ఇక ఫోర్త్ ఇయర్ లో కష్టము, ఇన్కమ్. ఫిఫ్త్ ఇయర్ లో కష్టము, ఇన్కమ్. ఇన్కమే ఇన్కము, ఇన్కమే ఇన్కము, ఇన్కమే देने वाला देते रहता, देते रहता, देते रहता, मगर 5 साल के बाद लेने वाला ठग जाना पड़ता. ఇది నాకు అర్థమైందండి. మీకు అర్థమైందో కాలేదు. అందు గురించి ఎవరున్నా లేకున్నా, ఎవరు చేసినా చేయకున్నా, ఎవరు విన్నా వినకున్నా, ఎవరు కొన్నా కొనకున్నా, ప్రసాద్ అనేటోడు వెస్టేజ్ నే ఉంటేనే ఉంటాడు. ఎందుకంటే నేను ఈ విజన్ చూసిన. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవరైతే నిలబడి ఉన్నారో, 5 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి ఉన్నారో, ఈమె ఎన్ని రోజులైతే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలలు కేవలం నాది అబ్జర్వేషన్ ఉంది. నరసింహకు ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. అదేంది విన్నింగ్ టీమ్ బుక్ ఉంది కదా అన్న, ఇది ఒకసారి చదువు అని చెప్పి చదివించిండు. అన్ని కిట్ అంటే దాంట్లో రోడ్ మ్యాప్ ఉంది, సక్సెస్ సీక్రెట్ ఉంది, అవన్నీ కూడా అన్న ఇవన్నీ చదువు అని చెప్పేసి మొత్తం నా ముంగడ పెట్టేసిండు ఆ రోజు. అవన్నీ ఒక 2 months బాగా గ్రౌండ్ వర్క్ చేసిన, నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేసిన, బేస్ ఏందో ఇది చేసిన. ఈ రోజు నిన్న మన గ్రేట్ ఎండి గారు, ఎస్పీ సారీ ఎండి మన గౌతమ్ బాలి సార్, ఆ సార్ది ఇంటర్వ్యూ చూసిన. నేను మా గ్రూప్ లో కూడా నేను సెండ్ చేసిన అనుకుంటా. ఇంటర్వ్యూ చూసిన. దీన్ని చూసిన తర్వాత నిజంగా అంతకు ముందు ఏదైతే నా కమిట్మెంట్ ఉందో దానికి రెట్టింపు అయిపోయింది సార్ యొక్క విజన్ చూస్తుంటే. అది హిందీలో ఉంది. హిందీలో ఉన్నా సరే పైసకే బాద్ సబ్జెనకు సమజ్ మే ఆతా, అవునా కదా. ఇంకా వేరే విషయాలు అర్థం కావేమో కానీ డబ్బుల విషయం మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైతే. నాకు కూడా అర్థం కాని విషయంలో నేను విన్నాను. బట్ నాకేం అర్థమైంది అది మాత్రం ఖచ్చితంగా ఉంది. అవునా, దీంట్లో విజన్ 100% ఉంది సార్ది. నేను ఒకటే విషయం చెప్తున్నా, అది సోను శర్మ అనుకుంటా, సోను శర్మ సార్. ఆయన కూడా మనకు బరీల్ సార్ ఎట్లనో తను కూడా పెద్ద లీడర్. అవునా, మంచి మోటివేటర్ సార్. నేను ఆ సార్ వాళ్ళిద్దరి కాన్ఫిగరేషన్ అంటే ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు అర్థమైంది. ఒకటే అంటున్నాడు సార్, ఇప్పటికైతే కేవలం 9 దేశాలలో పోయింది. 20 సంవత్సరాల్లో ఇండియాతో పాటు ఎన్ని దేశాలు? 9 దేశాలు మాత్రం పోయింది. రానున్న రోజుల లోపల ఏ ఒక్క దేశం కూడా ఉండదు వెస్టేజ్ లేకుండా అని అన్నారండి. అది సార్ నాకు తెలుగులో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రాలేదు కానీ హిందీలో చెప్పిన వర్డ్ మాత్రం అల్టిమేట్ అండి. అందుగురించి మా టీంలో పంపించిన దాన్ని, ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ అర్థమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏముండే సరే, మనం దరిద్రులమైన మన టీం వచ్చే వాళ్ళు అదృష్టవంతులు అయితే దానికన్నా మనం డబుల్ అదృష్టవంతులం అవుతామా కదా. అదే నమ్ముకున్నా. మన సంగతి మన తలరాత్రి ఎట్లా ఉండని మనకు అనవసరం. మన టీములో తలరాత్రలు మార్చడానికి మనం పనిచేద్దాం. ఆటోమేటిక్ గా మన తలరాత దేవుడికి వెళ్ళిపోతాయి. నిజమా కదా. రైట్, దీన్ని నమ్ముకొని నేను వెస్టర్న్ జైన్ అయినా ఉంటా, నిలబడతా, చేస్తూనే ఉంటా. అలాగతారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి